భారతదేశానికి వచ్చాడు ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు విలియం కేరీ. చెప్పండి, విలియం కేరీ. ఇలాగే ఇంగ్లాండ్ దేశంలో ఒక సభ జరుగుతుంటే ఎవరు భారతదేశానికి వెళ్ళి భారతదేశానికి స్వార్థ ప్రకటిస్తారన్నప్పుడు వెనకాల నుంచి ఒక సన్నగా పేలగా ఒక యవనస్తుడున్నాడు. నేను వెళ్తాను సార్ అని చేతులు ఎడితేనట దైవజనుడట నోరు మూసుకుని కూర్చో అన్నాడట. షటప్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్. నోరు మూసుకుని కూర్చో అన్నాడట. భారతదేశాన్ని దేవుడు రక్షించాలనుకుంటే వేరేవారిని ఎవరన్నా పంపిస్తాడు, కానీ నీకేం అర్హతలు ఉన్నాయని వెళ్తావు, నీకే చదువు సందులు ఉన్నాయి వెళ్తావు అన్నప్పుడు, లేదండి నాకు ఆశ కలిగింది, ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి భారతదేశానికి బయలుదేరాడు. ఒక వాడెక్కాడు. వాడెక్కిన తర్వాత అది కరెక్ట్గా బెంగాల్ అనేటువంటి దేశానికి, బెంగాల్ అనేటువంటి ప్రాంతానికి వస్తున్నప్పుడు ఆ బెంగాల్ వెళ్తున్నటువంటి వాళ్ళలోనే ఆ వ్యక్తి ఆ భాష అంతా నేర్చేసుకున్నాడండి. ఆ భాష చదవటం, ఆ భాష మాట్లాడటం, ఆ భాష రాయటం నేర్చేసుకున్నాడు. కిందకి దిగేటప్పటికి ఆ బెంగాలీ భాష మాట్లాడుతున్నాడు. ఆ ఓడ మీద భారతదేశ పట్టం ఇలా వేసుకుని, అయ్యా ఈ దేశాన్ని రక్షించాయని బూడిదలో భారతదేశ పట్టాన్ని వేసుకుని, ప్రభు ఈ దేశాన్ని రక్షించయ్యా. అప్పటికే మన భారతదేశంలో కొన్ని సాంఘిక దురాచారాలు ఉన్నాయి. సతీ సహగమైనటువంటి సాంఘిక దురాచారం, భర్త చనిపోతే భార్యను కూడా చితిలో వేసి చంపేసేటువంటి ఆ యొక్క సంస్కృతి మన భారతదేశంలో ఉంది. అది అమానుషం కదండి. భార్య బతకూడదా భర్త చచ్చిపోతే? ఆలోచన చేయండి. ఇలాంటి దురాచారాలను రూపుమాపాలని భారతదేశానికి వచ్చినటువంటి విలియం కేరీ ప్రార్థన చేశాడు. అనేక స్వార్థ ప్రకటించి ప్రపంచంలో భారతదేశపు గతిని మార్చగలిగినటువంటి వాడు. మీకు తెలుసండి, అప్పటి వరకు భారతదేశంలో న్యూస్ పత్రిక లేదు. ఈ దైవజనుడు న్యూస్ పత్రికలు ఉండాలి, వార్తాపత్రికలు ఉంటే అందరికీ విషయ పరిజ్ఞానం కావాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి కష్టపడి ప్రయాసపడి భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రికను ప్రారంభించాడు. ఆ మొట్టమొదటి వార్తాపత్రిక పేరు సమాచార దర్పణ్. ఇప్పుడు మనకి వార్త, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి చాలా వార్తాపత్రికలు వచ్చినాయి, కానీ మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో వార్తాపత్రికను ప్రారంభించింది ఒక క్రైస్తవ పాస్టరు. ఆయన పేరు విలియం కేరీ. ఆ వార్తాపత్రిక పేరు చెప్పండి, సమాచార దర్పణ్. ఇప్పుడు మనందరికీ యూనివర్సిటీలు ఉన్నాయి కదండి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలను చదివిస్తున్నాం. కానీ అసలు భారతదేశంలో విశ్వవిద్యాలయం అనే కాన్సెప్ట్ని ప్రారంభించింది, ఆ యూనివర్సిటీని ప్రారంభించింది ఒక దేవుని సేవకుడి పేరే విలియం కేరీ. అయితే ఆయన ప్రారంభించినటువంటి ఆ కళాశాల పేరు, ఆ యూనివర్సిటీ పేరు సిరంపూర్ యూనివర్సిటీ. నేను చరిత్ర మీతో చెప్తున్నాను. సో ఒక దైవజనుడు భారతదేశానికి వచ్చి అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపాడు. సతీ సహగం సాంఘిక దురాచారాన్ని రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి ఒక వ్యక్తితో చేతులు కలిపి విలియం బెంటిక్ మీద ప్రయాసపడి విజయాన్ని సాధించి భారతదేశంలో సతీ సాగం నన్ను రూపుమాపాడు. అంత మాత్రమే కాదు, భారతదేశంలో ట్రైన్ని పరిచయం చేసాడు, ఈ యొక్క ఇంజన్ని తీసుకొచ్చినటువంటి వాడు, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభించినటువంటి వాడు, పోస్ట్ ఆఫీస్ వ్యవస్థను ప్రారంభించినటువంటి వాడు, పరిశుద్ధ గ్రంథాన్ని 32 భాషల్లో తర్జుమా చేసినటువంటి గొప్ప దేవుని సేవకుడు. చిన్నవాడండి, చెప్పులు కుట్టుకునేటువంటి వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు దేవుడు ఉపయోగించుకున్నాడు. ప్రార్థన ద్వారా ఈ రోజున సమస్తం కూడా సాధ్యమే. ఈ ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం ఏంటి పాస్టర్ గారు అంటే కనుక ప్రార్థన.